వెల్కమ్ బ్యాక్. చర్చలో మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు దేవిప్రసాద్ గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. దేవిప్రసాద్ గారు నమస్తే. అలాగే మనతో పాటు స్టూడియోలో ఉన్నారు రాజకీయ విశ్లేషకులు దత్తాత్రేయ గారు. నమస్తే దత్తాత్రేయ. నమస్తే. ముందుగా దేవిప్రసాద్ గారు, మనం చూస్తున్నాం మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగిసిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఎన్నికల ఏర్పాట్లు కూడా చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ క్రమంలో ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన ప్రచారం అంతా కూడా కొనసాగిన శైలిని మీరు చూశారు. పెద్ద ఎత్తున ప్రజల్లో కూడా విస్తృతంగా పర్యటిస్తూ ఉన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ఎట్లా ఉంది? ప్రజలకు సంబంధించిన ఆలోచనలు కావచ్చు, ఏ అంశాల ప్రాతిపదికన ఈ ఎన్నికలు ప్రభావితం కాబోతున్నాయి, ఏ ఎన్నికలు జరగబోతున్నాయంటే ఏం చెప్తారు? నమస్కారం రాజు గారు, దత్తాత్రేయ గారు. గుడ్ మార్నింగ్. వీక్షకులకు శుభోదయం. ముందుగా మున్సిపల్ ఎన్నికలు రేపు జరగబోతా ఉన్నాయి రాజు గారు. మొత్తం 116 పైగా మున్సిపాలిటీల్లో మిగతా కార్పొరేషన్లో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. పురపాలిక మౌలిక సౌకర్యాల మెరుగు కోసం ఆలోచించి అందరూ కూడా, ఎందుకంటే ఓటు హక్కు అనేటువంటిది చాలా కీలకం. ఎందుకంటే మన విధానాల్ని, మన అభిప్రాయాల్ని స్పష్టంగా చెప్పేటువంటి ఒక మొత్తం ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున బయటికి వచ్చి ఓట్లు వేయాలని నేను పురపాలకల్లో నివసిస్తున్నటువంటి ప్రజలకందరికి కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఒకవేళ మనం తరలి వచ్చి మన అభిప్రాయం స్పష్టంగా చెప్పకుంటే మన అభిప్రాయాలు ఎన్నిన్నా కూడా అవి తలక్రిందులై సమాజానికి నష్టం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ నష్టం జరగకుండా నిరోధించాల్సినటువంటి బాధ్యత ఇలా ప్రతి పౌరుడిది అనేటువంటి విషయాన్ని నేను ముందుగా మీ ద్వారా అందరికి కూడా విజ్ఞప్తి చేస్తాను. రెండవది 20 రోజులుగా చాలా తీవ్రమైనటువంటి ప్రచారం జరిగింది రాజు గారు. ఈ ప్రచారంలో అనేక అంశాలు పట్టణాల్లో చర్చకు వచ్చాయి. ఎందుకంటే 9-9.5 ఏళ్లుగా గతంలో ఉన్నటువంటి కేసీఆర్ నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి, సంక్షేమం, అట్లాగే కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల 2 నెలలకు పైగా జరిగినటువంటి కాలంలో ప్రజలకు వచ్చినటువంటి ఫలితాల మీద ఒక తీవ్రమైనటువంటి చర్చ జరిగేది. అంటే ఒక పోలిక, మనం కంపారిజన్ అంటాం. అంటే గత పాలనకి ఈ పాలనకి పోల్చి చూసుకొని ప్రజలందరూ కూడా బేరీజు వేసుకొని ఓటేయాలనేటువంటి ఒక స్పష్టమైనటువంటి ఒక స్పందన ప్రజల్లో కనపడదు. ఎందుకంటే ఇలా పట్టణాల్లో కావలసినటువంటి మొట్టమొదటిది తాగునీరు, అట్లాగే రెండవది విద్యుత్తు, 3 సౌకర్యాలు, రోడ్డు సౌకర్యాలు కావచ్చు, ట్రాఫిక్ నిబంధనలు కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, లేకుంటే గార్బేజ్ సంబంధించినటువంటి అంశం కావచ్చు, ఇవన్నీ కూడా చర్చకు వస్తాయి. అట్లాగే అభివృద్ధి సంబంధించినటువంటి అంశాలు. అంటే ఎక్కడ చూసినా ఒకటి చాలా స్పష్టంగా కనబడుతున్నది ఏంటంటే, ఏ బడి చూసినా, ఏ భవనం చూసినా, ఏ రోడ్డు చూసినా, ఏ డ్రైనేజ్ చూసినా, తర్వాత ఏ సౌకర్యాలు చూసినా దీని చరిత్ర అంతా కూడా గత చరిత్రే తప్ప కొత్త చరిత్ర ఎక్కడ కూడా కనబడలేదు. అంటే మనకి ఎక్కడైనా ఒక శిలాఫలకం, ఈ భవనం ఈ ప్రభుత్వ కాలంలో నిర్మించబడ్డది, ఈ చెరువు ఈ ప్రభుత్వ కాలంలో ప్రారంభించబడ్డదో, లేకుంటే ఆధునీకరించబడ్డదో, లేకుంటే రిపేర్ చేయబడ్డదో అనేటువంటి పలకలు ఉంటాయి. ఎక్కడ కూడా ఒక ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర నుంచి మీరు మొత్తంగా కూడా వాటర్ కు సంబంధించి కానీ, ఎలక్ట్రిసిటీకి సంబంధించి కానీ, ఏది కానీ ఎక్కడ కూడా ఈ 2 సంవత్సరాల 2 నెలల్లో కనపడేటువంటి ఏ ఒక్క అభివృద్ధి కానీ జరగలేదనేటువంటిది ఇలా ప్రజలు చాలా స్పష్టంగా నాయకుల ముందు వెలుబుచ్చుతున్నటువంటి అంశాన్ని నేను ఈ సందర్భం, ఎందుకంటే నేను జైరాబాద్ ఎన్నికలలో పర్యటిస్తున్నటువంటి సందర్భంలో సార్ ఈ లైటు కేసీఆర్ పాలనలో వచ్చింది, ఈ సెంట్రల్ లైటింగ్ కేసీఆర్ పాలన వచ్చింది, ఈ హరితహారం కేసీఆర్ పాలన వచ్చింది, ఈ హజ్ హౌస్ కు నిర్మాణానికి సంబంధించినటువంటి మంజూరు కేసీఆర్ పాలన జరిగింది, ఈ వెజ్ మార్కెట్ 10 కోట్లకు సంబంధించినటువంటి వెజ్ మార్కెట్ కేసీఆర్ పాలనలో నిర్మితమైంది, ఆ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ 200 కోట్ల రూపాయలతో కేసీఆర్ పాలనలో వచ్చింది. ఇప్పుడు ఏమొచ్చింది అని అడిగితే, ఇప్పుడు ఏమైంది సార్ అంటే, ఆ పచ్చదనం అంతా కూడా పిచ్చిదనంగా మారిపోయి మొత్తంగా కూడా ఎండిపోయేటువంటి పరిస్థితి వచ్చింది సార్. లైట్లు వేయని పరిస్థితి వచ్చింది సార్. నీళ్లు గతంలో మంచిగా వచ్చేటివి నీళ్లు లేవు సార్. రోడ్డు బాగా గుంతలు పడ్డది, ఒక తట్టెడు మట్టి పోయలేనటువంటి పరిస్థితి అని ఇలా ప్రజలు చెప్పుకుంటా ఉన్నారు. కాబట్టి దీనివల్ల ఏమైందంటే, ప్రజల్లో ఈ సమస్యల పరిష్కారం చేయని ప్రభుత్వం పట్ల తీవ్రమైనటువంటి ఆగ్రహం పెళ్ళుబుకుతున్నదనేటువంటి మాట వాస్తవం. అట్లాగే రెండవది ఇచ్చిన హామీలు, ఇలా నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినటువంటి హామీలు, ఎందుకంటే పట్టణాలు కాబట్టి సహజంగానే
ఇక్కడ ఉద్యోగులు నిరుద్యోగులు కొంత ఎక్కువ సంఖ్యలో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అవును. ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే నిరుద్యోగ యువకులు ఎవ్వరు కూడా మరి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్తే మా అమ్మను అక్కను అందరినీ కూడా బతిలాడి మేము ఓటు వేయించినాం సార్. కానీ మా పాలిట ఇది ఒక పెద్ద ఇబ్బందిగా తయారైంది. ఇంట్లో అవ్వ అమ్మ మమ్మల్ని నెడుతున్నారు, ఎందుకు ఓటేపించినావు మాతోని కాంగ్రెస్ కు, మీరు ఒక్క హామీ అమలు కాలేదు, ఈ రెండు సంవత్సరాల నుంచి ఉద్యోగాలు ఇస్తాను ఒక్క ఉద్యోగం రాలేదు అనేటువంటి భావన కలుగుతాం. పెన్షనర్లకు సంబంధించి ఏమి ఇచ్చిండ్రు హామీ, మేము రిటైర్ అయినటువంటి ఉద్యోగులకు చెల్లిస్తాం, ఏమైనా పెండింగ్ బకాయిలు ఉంటే చెల్లిస్తాం, పిఆర్సీ 6 నెలల్లో చేస్తాం, డిఏలు విడుదల చేస్తాం, మిగతా సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తామని చెప్పి ఏ ఒక్క సమస్య కూడా ఇందులో ఉన్నటువంటి సమస్య పరిష్కారం. డిఏలు 5 పెండింగ్ లో ఉన్నాయి, భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఉంది. ఉద్యోగులు 53 మంది చనిపోయారు రిటైర్ అయినటువంటి ఉద్యోగులు. రాజు గారు చాలా తీవ్రమైనటువంటి బాధాకరమైనటువంటి అంశం. నేను రిటైర్డ్ ఉద్యోగుల సమావేశానికి పోతే వాళ్ళందరూ కూడా రోదనలతో నిండిపోయింది ఆ రిటైర్ ఉద్యోగుల సమావేశం. సార్ ఎప్పుడూ మా జీవితంలో ఇటువంటి పరిస్థితి చూడలేదు. రిటైర్ అయిన ఉద్యోగుల ఉసురు పోసుకుంటా ఉన్నది ఈ ప్రభుత్వం. మేము దాచుకున్న డబ్బు మాకు ఇవ్వడంలో ఈ ప్రభుత్వానికి ఏమొచ్చింది సార్ అనేటువంటి భావన చాలా, అంటే సీనియర్ సిటిజన్స్ అంటే వారి చివరి దశలో ఒక పెళ్లి చేయాలనుకుంటారు, ఒక ఇల్లు కట్టుకోవాలనుకుంటారు, వాళ్ళ ఆరోగ్యం బాగా చేయాలనుకుంటారు, వాళ్ళ ఆపరేషన్స్ పోస్ట్ పోన్ చేసుకుంటారు, ఆరోగ్యానికి సంబంధించి డబ్బులు కావాలని. అంటే ఒక ఉద్యోగి 30-35 ఏళ్లు పనిచేసిన తర్వాత తప్పకుండా వస్తాయని ఒక అస్యూర్డ్ సోర్స్ ను కూడా ఇలా డిస్ట్రక్షన్ చేసేటువంటి ప్రయత్నం ఇవాళ ఈ ప్రభుత్వం చేస్తున్నది. కాబట్టి ఈ ప్రభుత్వంకి ఎట్టి పరిస్థితిలో కూడా మేము సమాధానం చెప్తాం మా శైలిలో అనేటువంటి పద్ధతిలో రిటైర్ ఉద్యోగం. మహిళలు పెద్ద ఎత్తున మహిళలు గదులు వచ్చి మాకు 2,500 రూపాయలు ఇస్తామన్నారు, ఏమైంది? 2,500 రూపాయలు రాలేదు అనేటువంటి పెన్షన్లు లేవు. అట్లాగే మాకు పెన్షన్లు చేస్తారు, ఏమైంది? ఇట్లాగే అన్ని వర్గాలు వివాహమైనటువంటి యూతులు వచ్చి సార్ 1,00,000తో పాటు తులం బంగారం అంటే మేము అనుకున్నాం సార్ వస్తుందేమో అని. కేసీఆర్ గారికి 1,16,000 ఇస్తే ఈయనేమన్నా ఇదేస్తే తులం బంగారం ఇస్తాడేమో అనుకుంటే తులం బంగారం అటు పెట్టి అది కొండెక్కింది సార్, కొనడానికి వీలు లేకుండా పోయింది. వీళ్ళేమో ఇస్తామని చెప్పి మోసం చేశారు. ఇప్పుడు తులం బంగారం పెట్టకుంటే ఎదుటోళ్ళతో మాకు ఇబ్బంది వస్తున్నది అని ఇట్లా అంటే ఒక్కటి కాదు రాజు గారు, బాధలన్నీ వర్ణనాతీతం. నీటి సమస్య పరిష్కారం కాలేదు, రోడ్ల సమస్య అట్లే ఉంది, పార్కులు అర్బన్ పార్కులు పెట్టి గత ప్రభుత్వం ఇస్తే అర్బన్ పార్కుల మెయింటెనెన్స్ లేదు, అర్బన్ పార్కుల దిక్కు చూసిన వాడు లేడు. మేము 10 కోట్ల వెజ్ మార్కెట్ కట్టిస్తే వెజ్ మార్కెట్ ఓపెన్ చేయడానికి లేదు. ఒక 1,00,000 2 లక్షలో పెడితే మీకు కొన్ని చిన్న కరెంటు సమస్య చిన్న సమస్యలు పరిష్కారం అయిపోతాయి, వాటిని ఓపెన్ చేసేటువంటి దిక్కు కూడా లేదు. ఇట్లా ఈ పట్టణాల్లో గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఉంటారు, ఎందుకంటే ఇక్కడ పట్టణాల్లో నివసిస్తారు. సార్ రైతు బంధు విషయంలో మాకు మోసం జరిగింది. ఇట్లా అంటే వీటి అన్ని విషయంలో కూడా సమర్థవంతంగా మా కేటీఆర్ గారు, కేసీఆర్ గారి, హరీష్ రావు గారి మార్గదర్శనంలో ప్రతి ఇంటింటికి కూడా ఈ ప్రభుత్వం ప్రజల పట్ల వ్యవహరిస్తున్న తీరును సమర్థవంతంగా ఎన్నికల్లో ప్రచారం చేసినాం. ఈ ప్రభుత్వం మనకు ఎంత బాకీ ఉంది అనేటువంటి అంశాన్ని కూడా చెప్పినాం. చివరికి ప్రజల్లో కూడా అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఫండ్స్ ప్రతి ఎమ్మెల్యేకు 5 కోట్ల రూపాయలు ఎవ్రీ ఇయర్ రావాలి రాజు గారు. వస్తే కనీసం మోరీ మంచి చేపేయడమో, మరమ్మతు పని చేయడమో, కమ్యూనిటీలకు ఏమైనా పని చేయడమో చేస్తే ఈ 2.5 ఏళ్ల నుంచి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఫండ్స్ కూడా లేవు. అంటే ఈ ఎమ్మెల్యేలు ఏమి చేయలేనటువంటి ఒక నిస్సహాయ స్థితి చాలా స్పష్టంగా కనబడుతుంది. మీరు ఈ బాకీ తీర్చేంత వరకు మాకు ప్రభుత్వం బాకీ పడింది అన్ని విషయాల్లో, అంటే వాళ్ళు చెప్తున్నటువంటి అంశాలు 2,500కు సంబంధించినటువంటి అంశం కానీ మిగతా అంశాలు కానీ ఈ ప్రభుత్వం మాకు బాకీ పడింది, ఈ బాకీ తీరిస్తే తప్ప మేము రెస్పాండ్ కాము అనేటువంటి పద్ధతిలో ప్రజలందరూ కూడా ఒక రకంగా ప్రభుత్వానికి ఒక సహాయ నిరాకరణ ప్రకటించేటువంటి పరిస్థితి చాలా దాపురించింది. కాబట్టి వీటి అన్నిటి విషయంలో కూడా చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతా ఉంది. డెఫినెట్ గా పురపాలకల్లో నివసించేటువంటి వాళ్ళందరూ కూడా విద్యావంతులు, చైతన్యవంతులు, ఆలోచించి తమ నిర్ణయాన్ని ప్రకటించేటువంటి అంశం తప్పక ఉంటుంది. కాబట్టి ఈ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు అనేటువంటివి సమస్యలు పరిష్కారం చేయనటువంటి ప్రభుత్వానికి పరిష్కారం చేయండి అని చెవులు విండేటువంటి ఎన్నికలుగా నేను భావిస్తా ఉన్నాను.
ఎస్, చాలా కీలకమైన అంశం అది మనం చూస్తూ ఉన్నాం. దేవిప్రసాద్ గారు చాలా ముఖ్యమైన అంశాలు ప్రస్తావిస్తున్న పరిస్థితి. మున్సిపల్ ఎన్నికలకు పూర్తిగా నగారా మోగిన నేపథ్యంలో ప్రజల్లో విస్తృతంగా 2 ఏళ్లకు సంబంధించిన పరిపాలన, 2 ఏళ్ల వైఫల్యాలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుందనే అంశాన్ని కూడా ప్రస్తావిస్తున్న పరిస్థితి. గత 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ హయాంలో, కేసీఆర్ గారి హయాంలో ఏ రకంగా పట్టణ ప్రగతి జరిగింది, పట్టణాలు ఏ రకంగా అభివృద్ధి సాధించాయో, ఇప్పుడు 2 ఏళ్ల నుంచి పూర్తిగా కనీసం ఒక్క పైసా కూడా విధించకపోవడంతో ఎలాంటి పరిస్థితి దాపురించిందో, ఎలాంటి అసౌకర్యాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారో అంశాలన్నీ కూడా ప్రజల్లో విస్తృతంగా చర్చ జరుగుతున్నాయి. పట్టణ ప్రజలంటేనే చైతన్యానికి విద్యావంతులు ఉంటారు, చైతన్యానికి ప్రతీకగా ఉంటారు. కాబట్టి వారందరూ కూడా తప్పకుండా అన్ని విషయాలు కూడా ఆలోచిస్తున్నారనే విషయాన్ని దేవిప్రసాద్ గారు చెప్తున్న అంశాలు మనం చూసాం. దత్తాత్రేయ గారు, రేపు పోలింగ్ జరగబోతోంది. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన ఎన్నికలకు రంగం సిద్ధమైపోయిన పరిస్థితి, ఎన్ని ఏర్పాట్లు కూడా ఎన్నికల అధికారులు చేస్తున్న సందర్భం ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? మున్సిపల్ ఎన్నికలు అత్యంత కీలకంగా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ పక్షాన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, ఇతర నేతలంతా కూడా విస్తృతంగా ప్రచారం నిర్వహించిన సందర్భాన్ని మనం చూసాం. ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? ఏ అంశాలు ప్రధానంగా ఈ ఎన్నికల్లో కీలకమైన పాత్ర పోషించే అవకాశం ఉందంటే ఏం చెప్తారు? గుడ్ మార్నింగ్ రాజు గారు, మీకు, పెద్దలు, ఉద్యమకారులు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ కార్పొరేషన్ చైర్మన్ మా దేవిప్రసాద్ అన్న గారికి, అలాగే టీ న్యూస్ ప్రేక్షకులకు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ప్రచార పర్వం ముగిసింది రాజు గారు. ఇవాళ ఓటరు చేతిలో, ఓటరు మనసులో ఎవరున్నారు అనేటువంటిది తేలాల్సిన సమయం ఆసన్నమైంది. సో మేము, దేవిప్రసాద్ అన్న గారు కావచ్చు, మేము కావచ్చు, గ్రౌండ్లో తిరుగుతున్నప్పుడు, నేను గద్వాల్లో మా ఉద్యమ సహచరులు ఆంజనేయ గౌడ్తో కలిసి పనిచేసి వచ్చాను. అట్లాగే నిర్మల్లో ఒకరోజు వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టొచ్చాను. సో ఈ 2 ప్రాంతాలకు వెళ్ళినప్పుడు సాధారణంగా పెద్ద ఎత్తున యువకులు 2 లక్షల ఉద్యోగాల అంశం విషయంలో చాలా తీవ్రమైనటువంటి వ్యతిరేకతతో ఉన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. వాళ్ళు 4 రోజుల క్రితమే ఇందిరా పార్క్ వద్ద నిరుద్యోగుల కవాత్తు, ఉద్యోగాల కోసం అని చెప్పేసి నిర్వహిస్తే ఎక్కడికక్కడ విద్యార్థులను బైండ్ ఓవర్ చేయడం, అరెస్టులు చేసినప్పటికీ కూడా పెద్ద స్థాయిలో విద్యార్థులు తరలి వచ్చి మా ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తావు, 2 లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తావు, జాబ్ క్యాలెండర్ ఇది, ఎందుకు ఇంత మమ్మల్ని మోసం చేసినావు రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఈ అబద్ధపు హామీల రేవంత్ రెడ్డిని, ఈ చిల్లర మాటల రేవంత్ రెడ్డిని నిలదీసేటువంటి ప్రయత్నం చేశారు. సో అయినా కూడా రేవంత్ రెడ్డి గారు నిరుద్యోగులను లెక్క చేయట్లేడు. అతిపెద్ద సామాజిక వర్గమైనటువంటి బీసీలు, నేను చాలా దగ్గరగా చాలా మందిని కలిస్తే బీసీ సామాజిక వర్గాలకు చెందినటువంటి వ్యక్తులు ఏమంటా ఉన్నారంటే, నేను పద్మశాలీలు, యాదవులు, ముదిరాజులు, గౌడ్లు, చాకలి, మంగలి, కుమ్మరి ఇట్లా సామాజిక వర్గాల వారిగా కొంతమందిని కలిసే ప్రయత్నం చేసినాం. వాళ్ళ నోటి నుంచి ఒకటే వస్తుంది, ఇంత మోసం చేస్తాడని మేము కళ్ళ కూడా అనుకోలేదు సార్. 42% రిజర్వేషన్లు అన్నాడు, నమ్మినాం, ఓటేసినాం. కామారెడ్డి డిక్లరేషన్ కథ పక్కకు పోయింది. ఇవాళ అతిపెద్ద సామాజిక వర్గమైనటువంటి బీసీలను, దాదాపుగా 60% పైగా ఉండేటువంటి పెద్ద సామాజిక వర్గాన్ని మోసం చేసి కుర్చీ మీద కూర్చున్నాడు. మా కుర్చీలు లేకుండా చేసిండు. మాకు వస్తాయి అనుకున్నాం, మేము సర్పంచ్ ఎన్నికల్లో 42% వస్తాయి అనుకున్నాం. ఈ మున్సిపల్ ఎన్నికలు కూడా ప్రధానమైనవి. ఈ 2 ఎన్నికల్లో బీసీలను అతి దారుణంగా మోసం చేసి రేవంత్ రెడ్డి తన కుర్చీని మాత్రం కాపాడుకున్నాడు. బీసీలు ఎవరికి కూడా కుర్చీలు లేకుండా చేసిండు. ఇది అతిపెద్ద మోసం సార్ అని చెప్పేసి ఆ బీసీ సామాజిక వర్గాల వ్యక్తులు కూడా ఆలోచిస్తూ ఉన్నారు. కేసీఆర్ గారి హాయంలో బీసీలకు ఏం జరిగింది, రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఏం జరిగింది అని ఒకసారి లెక్కలు తీసుకుంటే, ఇదే బీసీ కామారెడ్డి డిక్లరేషన్లో రేవంత్ రెడ్డి దాదాపుగా మేము 1,00,000 కోట్లు ఖర్చు పెడతాం బీసీల కోసం 5 సంవత్సరాల్లో, ప్రతి సంవత్సరం మేము 20,000 కోట్లు ఇస్తామని చెప్పి చెప్పిండు. దాంతో పాటుగా 43,000 పైచలకు 42% పైచలకు కాంట్రాక్టులు కూడా బీసీలకే ఇస్తామన్నాడు. ఒక్క కాంట్రాక్ట్ కూడా బీసీలకు ఇప్పటి వరకు కేటాయించినట్టుగా ఎక్కడ అనవాళ్ళు. సో ఈ అంశాలతో పాటుగా ప్రధానంగా మున్సిపల్ ఎన్నికల్లో ప్రభావం చూపేటువంటి అంశాలు ఏముంటాయంటే, ప్రజలకు అత్యవసరమైనటువంటి అంశాలు ఏమి అంటే అర్జెంట్స్ నీడ్స్ అని ఉంటాయి. అర్జెన్స్ నీడ్స్లో నాణ్యమైనటువంటి తాగునీరు, నాణ్యమైనటువంటి విద్యుత్తు, వీధి లైట్ల విషయంలో కావచ్చు, ముఖ్యంగా నగరంలో ఉండేటువంటి పారిశుద్ధ్య విషయంలో కావచ్చు. గతంలో కేసీఆర్ గారు అర్బన్ డెవలప్మెంట్ మీద కేటీఆర్ గారి నాయకత్వంలో మున్సిపల్ శాఖ మంత్రిగా ఒక రెవల్యూషనరీ డెసిషన్స్ తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో 12,000 పైచలకు గ్రామ పంచాయతీలు ఉంటే, తెలంగాణ రాష్ట్రం వచ్చే నాటికి కేవలం 80 గ్రామ పంచాయతీలకు మాత్రమే సొంతంగా ట్రాక్టర్లుండి పారిశుద్ధ్యాన్ని డంపింగ్ చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి. కేటీఆర్ గారు శరవేగంగా స్పందించి ఎన్ని గ్రామ పంచాయతీలు ఉన్నాయా అని చెప్పేసి డిస్కషన్ చేసుకున్న తర్వాత, సార్ 12,000 చిల్లర పైచీలకు ఉంటాయి సార్ అంటే, ప్రతి గ్రామ పంచాయతీకి ఒక ట్రాక్టర్ ఉండాల్సిందే, ఆ ట్రాక్టర్ నడపడానికి ఒక కార్మికుడు ఉండాల్సిందే, పారిశుద్ధ్యాన్ని శుద్ధి చేయడానికి కూడా సఫాయి కార్మికులు కూడా ఉండాల్సిందే అని చెప్పేసి శరవేగంగా నియమం చేసి ప్రతి ఇంటికి పొడి చెత్త తడి చెత్తకు సంబంధించినటువంటి టబ్బులు పంపిణీ చేసి, ఇప్పుడు మనం చూస్తూ ఉంటే
మురికి ఇప్పుడు ఇవాళ ఈ 2 సంవత్సరాలలో చూస్తూ ఉంటే పారిశుద్ధ్యం పడకేసింది. ఏ ఒక్క నాయకుడు కూడా దాని మీద పట్టించుకునే నాయకులు లేడు. ట్రాక్టర్లకు డీజిల్ పోస్తలేరు సార్, ట్రాక్టర్లు పక్కన పడేసినాం సార్, అవి జంగు పడతా ఉన్నాయి, సిలుం పడతా ఉన్నాయి సార్ అంటా ఉన్నారు. ఇవాళ గ్రామాలలో మురికి కంపులు ఇస్తూ ఉంది, పట్టణాలలో మురికి కంపులు ఇస్తూ ఉంది. నాడు కేటీఆర్ గారు ప్రతి మున్సిపాలిటీలో మీరు ఇవాళ మనం జరగబోతున్నటువంటి మున్సిపాలిటీలో ఎక్కడ కార్నర్ మీటింగ్స్ జరిగినా కూడా కేటీఆర్ గారు దాదాపుగా ఒకే రోజులో 16 కార్నర్ మీటింగ్స్ని అటెండ్ చేసిండు. హరీష్ రావు గారు కూడా అదే స్థాయిలో అటెండ్ చేసి ప్రజలని ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మోసాలపైన ఎండగట్టేటువంటి ప్రయత్నం చేశారు. ప్రజలు ఒకటి మాత్రం చాలా క్లియర్గా విశ్వసిస్తున్నారు సార్, తెలంగాణ రాష్ట్రంలో మహిళా సెంట్రిక్గా హామీలు ఇచ్చిండ్రు. ఇవాళ రేవంత్ రెడ్డి అధికారంలోకి రావడం కోసం నిరుద్యోగులను వాడుకున్నాడు, అలాగే రైతులను వాడుకున్నాడు, అట్లాగే మహిళలను వాడుకున్నాడు. ఈ 3 సామాజిక వర్గాలు ఇవాళ రేవంత్ రెడ్డి మీద జంగు సైరన్ భోగిస్తున్నాయి. రైతులకు 2 లక్షల రుణమాఫీ మీద ఎగనామం పెట్టిండు, కౌలు రైతులకు 15,000 రూపాయలు ఇస్తా అన్నాడు, ప్రతి పంటకు బోనస్ ఇస్తా అని చెప్పేసి ఒక డిక్లరేషన్ ప్రకటించారు. ఆ డిక్లరేషన్ కు ఇప్పుడు దిక్కు లేదు, దివారా లేదు. నిరుద్యోగులను అదే స్థాయిలో మోసం చేశాడు. ఆడవాళ్ళ విషయానికి వస్తే ఒక్క ఉచిత బస్ అనేటువంటిది కూడా తూతూ మంత్రంగా అమలు చేసి 2 బస్సులల్లో, ఒక నార్మల్ బస్సులల్లో, ఆర్డినరీ బస్సులలో ప్రవేశపెట్టి మిగతా అన్ని బస్సులకు ఎగనామం పెట్టి ఇక మీరు మాత్రం తీర్థయాత్రలు తిరుగుండ్రి, లేకపోతే గుళ్ళు గోపురాలు తిరుగుండ్రి, ఇండ్లల్లో బయటకు తిరుగుండ్రి అనే ఉద్దేశం ఉన్నది తప్ప వాళ్లకు వాస్తవంగా ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలలో కేసీఆర్ కిట్టును ఎందుకు బంద్ చేసినావు? వాళ్ళ ఒక ప్రెగ్నెన్సీ ఉమెన్కి ఒక ఆడపిల్ల పుడితే 13,000 ఇచ్చిండు కేసీఆర్, ఒక మగపిల్లగాడు పుడితే 12,000 ఇచ్చిండు. బాబుని 24 గంటలు కాపాడుకోవడానికి ఒక అమ్మఒడి అనే వాహనం ఉండే, వాళ్ళ అమ్మఒడి వాహనాలకు ఎందుకు డీజిల్ పెట్రోల్ నిలిపివేసినావు, వాటిని ఎందుకు బంద్ చేసినావు అంటా ఉన్నాడు. పోనీ ఊర్లలో సంధానకర్తలుగా పనిచేసే ఆశా వర్కర్ల జీతాలు పెంచినవా, అంగన్వాడీ వర్కర్ల జీతాలు పెంచినవా? ఇవాళ వాళ్ళందరూ రేపు పొద్దున ఓటర్ల చిట్టీలు పంచుతారు. అంగన్వాడీ వర్కర్లు, ఆశా వర్కర్లు వాళ్ళు పోయి ఓటర్ పోల్ చిట్టీలు పడతారు. వాళ్ళు అంటా ఉన్నారు, సార్ ఇంత దుర్మార్గంగా మమ్మల్ని మోసం చేసిన వాళ్ళు వాళ్ళు మ్యాక్సిమం అంగన్వాడీ టీచర్లు, ఆయలు, లేకపోతే ఆశా వర్కర్లు అందరూ కూడా మహిళలు ఉంటారు. వాళ్ళకి పెంచుతామైన జీతాలకు దిక్కు లేదు, దివాన్ లేదు. ఏ ఒక్క సామాజిక వర్గం నువ్వు ఇచ్చిన హామీ నెరవేర్చినావు? ఆ చదువుకుంటున్న పిల్లలకు స్కూటీలను ఎగనామం పెట్టినావు, కాలేజీకి పోతున్నటువంటి పిల్లలకు 5,000 లక్షలు ఇస్తా, 10 లక్షలు ఇస్తాను, అవి ఎగనామం పెట్టినావు. సో ఏ ఒక్క హామీ నెరవేర్చని కాంగ్రెస్ కు మేము ఎందుకు ఓటేయాలా? ఒక్కసారి మీరు భూతద్దం లాగా కేటీఆర్ గారు చాలా స్పష్టంగా కొన్ని నియోజకవర్గాల్లో, కొన్ని మున్సిపాలిటీలలో మున్సిపల్ డెవలప్మెంట్ క్యాలెండర్స్ రిలీజ్ చేసినాం మనం చాలా స్పష్టంగా. ఇవాళ మీ నియోజకవర్గంలో 9.5 సంవత్సరాల కేసీఆర్ పాలనలో, కేటీఆర్ గారి మున్సిపల్ శాఖ నాయకత్వంలో మీ మున్సిపాలిటీలు ఏ విధంగా డెవలప్ అయినాయి, మీ పట్టణంలో ఉన్న పార్కులెన్ని, ఆ పార్కుల్లో ఏర్పాటైనటువంటి ఓపెన్ జిమ్లు ఎన్ని, యోజన సంక్షేమ పథకాలు ఎన్ని, లేకపోతే కమ్యూనిటీ హాల్స్ ఎన్ని కట్టినాం, ప్లస్ దాంతోపాటు మీకు ఎంత శాతం తాగునీరు అందించినాం, మిషన్ భగీరథ ద్వారా మీకు తాగునీరు ఎట్లా అందించినాం, పట్టణంలో ఉన్నటువంటి చెరువులను మేము ఏ విధంగా సుందరీకరణ చేసినాం, ఆ చెరువులలో ఏ విధంగా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని సృష్టించి సాయంత్రం సమయంలో పిల్లలు హాలిడేస్లో వెళ్ళి వాళ్ళు ఆడుకునేటువంటి వాతావరణాన్ని సృష్టించడం. అట్లాగే మీకు బోటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేసినాం, కొన్ని చెరువుల్లో బోటింగ్ ఏర్పాటు చేసినాం. అట్లాగే ఆ నగరంలో ఉన్నటువంటి పట్టణాల్లో మెయిన్గా కార్నర్ చౌరస్తాలు, ఇప్పుడు మీరు ఏ చౌరస్తాకైనా వెళ్ళండి, ఏ ఊరికైనా వెళ్ళండి, అద్భుతమైనటువంటి చౌరస్తాలు, ఫౌంటైన్స్, అక్కడ ఉన్నటువంటి ఆ డెవలప్మెంట్ అది నిదర్శనం. దిస్ ఇస్ కాల్డ్ కమిట్మెంట్. మనం మార్కెట్ విషయానికి వస్తాం. ఒక మార్కెట్ యార్డ్లో ఒక రైతుకు దొరకాల్సినటువంటి ప్రతి వస్తువు ఒకే దగ్గరగా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ల రూపంలో, ఎంత అద్భుతమైన ఆలోచన. కేటీఆర్ గారి దగ్గరికి ఒకరోజు జోగురామన్న గారు వెళ్ళిండ్రు అనిల్ యాదవ్ గారితో కలిసి. అయితే జోగురామన్ అన్నాడు, సార్ ఏం సార్ నీ దగ్గర మంచిగా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డ్ కట్టుకున్నావు ఇంత అద్భుతంగా, మా ఆదిలాబాద్లో ఏం చేసిర్రాయా అన్నాడు. అరే మీకు కావాలంటే చెప్పు, కమిట్మెంట్తో మీరు పూర్తి చేస్తారో చెప్పు, నేను ఇప్పుడే డబ్బులు శాంక్షన్ చేస్తాను. సిరిసిల్లలో శాంక్షన్ చేసినటువంటి 1 రోజులలో శంకుస్థాపన, 3 సంవత్సరాల్లో పూర్తి అవుతుంది అనుకున్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డ్ కలెక్టరేట్ కేవలం 2 సంవత్సరాల్లో పూర్తి చేసి వాళ్ళ ఆదిలాబాద్ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. సార్ ఐటీ అంటే కేవలం హైదరాబాద్లోనే ఉండాలా సార్? ఐటీ ఉద్యోగులు, ఐటీ ఎంప్లాయీస్ ఆదిలాబాద్లో ఉండకూడదా సార్ అంటే ఇమీడియట్గా కేటీఆర్ గారు అక్కడ ఒక ఐటీ టవర్ ఏర్పాటు చేశారు. ఒకటి కాదు సార్, ప్రతి జిల్లాలో ఐటీ టవర్స్ ఏర్పాటు చేసినాం. అంటే మనము గుర్తుపెట్టుకోండి, కేవలం గ్రామీణ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి పట్టణాన్ని వదిలేయలే, కేవలం పట్టణాన్ని డెవలప్ చేసి గ్రామాన్ని వదిలేయలే. రెండింటిని కూడా 2 కళ్ళలాగా మనం కమిట్మెంట్తో పనిచేసే వల్ల ఈ అద్భుతమైనటువంటి డెవలప్మెంట్ మనం చూస్తాం. ఇప్పుడు ఎక్కడైనా బిందెల కొట్లాట చూస్తున్నామా? ఎక్కడైనా నీటి కోసం తనలాట చూస్తున్నామా? ఇవన్నీ అంటే నీటి కష్టాలు లేని తెలంగాణ, అద్భుతమైనటువంటి విద్యుత్ వెలుగుల తెలంగాణ, చదువుకునేటువంటి వాళ్ళకు లైబ్రరీలు, మళ్ళా బీసీ స్టడీ సర్కిల్, ఎస్సీ స్టడీ సర్కిల్, విద్యార్థులకు, నిరుద్యోగులకు అక్కడే మధ్యాహ్నం భోజనం, వాళ్ళ ఫీజులు, ఎగ్జామ్స్కి అప్లై చేసుకుంటామంటే ఫ్రీ. ఇంత అద్భుతమైనటువంటి ఫెసిలిటీస్ కల్పించిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. దేవిప్రసాద్ గారు, మనం చూస్తూ ఉన్నాం అనేక కీలకమైన అంశాలు ఏ రకంగా ఈ
రెండేళ్లలో ఏ రకంగా అన్యాయాలు జరిగాయో, గత 10 ఏళ్లలో ఎట్లాంటి ప్రగతి జరిగిందో అనే అంశం దత్తాత్రేయ గారు ప్రస్తావిస్తున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. అయితే ఈ సందర్భంలో ఎన్నికల సందర్భంలో బాకీ కార్డులను కూడా పెద్ద ఎత్తున పార్టీ తరఫున విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లిన సందర్భం, పెద్ద ఎత్తున బీఆర్ఎస్ ప్రచారంలో ప్రజలకు వివరించిన సందర్భం కూడా మనం చూసాం. ఈ క్రమంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు సంబంధించిన చర్చ ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల వేళ ప్రజల్లో ఎట్లా జరుగుతూ ఉంది? ప్రధానంగా రాజు గారు చాలా స్పష్టంగా, అంటే ఇప్పుడు నేను అదే చెప్పిన కదా, ఒకటి ప్రధానమైనటువంటి అంశం కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల అమలు వైఫల్యం మీద ఒక తీవ్రమైనటువంటి చర్చ. రెండవది ఎన్నికల సందర్భంగా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు, ఇవన్నీ కూడా ఇలా ప్రజల్లో ఒక తీవ్రమైనటువంటి, ఉదాహరణకు బీసీ రిజర్వేషన్ కామారెడ్డి డిక్లరేషన్ సంబంధించి ఇంతకు ముందు మిత్రులు దత్తాత్రేయ లేవనెత్తినట్టు 42% మేము చట్టపరంగా రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చి కామారెడ్డి డిక్లరేషన్ పేరిట ప్రజల్ని మోసం చేసింది అనేటువంటి భావన సర్వత్రా నెలకొని. కానీ ఉదాహరణకు చెప్తాను నేను, మా టీఆర్ఎస్ బీఆర్ఎస్ కమిట్మెంట్ ఏంటంటే, ఉదాహరణకి ఇక్కడ 37 వార్డులు ఉన్నాయి రాజు గారు జైరాబాద్ మున్సిపాలిటీలో. మేము 37 వార్డులలో 29 బీసీలకు ఇచ్చినాం రాజు గారు. 29 అంటే దాదాపుగా 80% బీసీలకు బీ ఫామ్లు ఇచ్చి ఇలా అభ్యర్థులుగా నిలబడి ప్రజల దగ్గరికి పోతున్నాం. అంటే బీఆర్ఎస్ కమిట్మెంట్ ఇది. మా డెఫినెట్ గా మా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు చెప్పిన అంశం ఏంటంటే, బీసీలకు సంబంధించినటువంటి సామాజిక సమీకరణలో ఎక్కడ కూడా చిన్న పొరపాటు జరగద్దు, బలమైనటువంటి అభ్యర్థులు ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా అకామిడేట్ చేయాలని వాళ్ళు చెప్పారు. కాబట్టి ఇలా ఇక్కడ ఒక్క దగ్గరే కాదు, అన్ని మున్సిపాలిటీలలో కూడా ఎక్కడ కూడా 50% తక్కువ లేకుండా బీసీలకు సీట్లు ఇచ్చినటువంటి సందర్భం మనం చూస్తున్నాం. అంటే బీసీల రిజర్వేషన్ల వైఫల్యం అట్లా ఉంది. వరంగల్ డిక్లరేషన్ కు సంబంధించిన, వ్యవసాయానికి సంబంధించినటువంటి డిక్లరేషన్, ఇలా నడుస్తున్న డిక్లరేషన్ అంటే జూబ్లీ హిల్స్ ప్యాలెస్ డిక్లరేషన్. అంటే మేము ఏమి ఇవ్వం, మా దగ్గర ఏమీ లేదు, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అనేటువంటి ఒక డిక్లరేషన్ తో ఇలా పరిపాలన కొనసాగుతున్నటువంటి అంశాన్ని నేను చాలా స్పష్టంగా చూస్తా ఉన్నాను. కాబట్టి ఈ ఎన్నికల్లో ప్రధానమైనటువంటి చర్చ అదే, మాకు ఇస్తామనే ఏవి రాలేదు. బాకీ కార్డులు మేము ఇంటింటికి తీసుకుపోతున్నటువంటి సందర్భంలో 2500 ఒక మహిళకి ఇస్తామంటే, ఇంట్లో 2 మహిళలు ఉంటే 5000 రూపాయలు తల్లికి, కోడలికి, లేకుంటే ఇంకా ఇంట్లో ఉండేటువంటి రకరకాల సామాజిక వర్గాలకి మీరు 2500 మహిళలకు ఇస్తామని చెప్పింది. ఇవాళ మహిళలకు ఒక్కొక్కరికి ఎన్ని రావాలి రాజు గారు? 22 నెలలుగా 2500, 53,000, దగ్గర 53,000 రూపాయలు ఒక్క మహిళకు ఇలా బాకీ ఉన్నటువంటి సందర్భాన్ని మేము చెప్తా ఉన్నాం. రైతు రుణమాఫీ, రైతు బంధు గురించి కూడా దాదాపు 3 సందర్భాల్లో ఎగరగొట్టింది. 3 సందర్భాల్లో అంటే 22,500 రూపాయలు ఒక్కొక్క ఎకరానికి ఇవాళ ఎగ్గొట్టినటువంటి సందర్భాన్ని చెప్తా ఉన్నాం. ఇట్లా అన్ని విషయాలు, అంటే మీకు ఏమేం బాకీ ఉన్నారు, స్కూటీ విషయంలో కానీ, చదువు విషయంలో కానీ, తర్వాత రుణమాఫీ విషయంలో కానీ, సంక్షేమం విషయంలో కానీ, ప్రభుత్వం ఏమేమి బాకీ పడింది అనేటువంటి అంశాన్ని, ఈ బాకీతో పాటు వైద్య సౌకర్యం, విద్యకు సంబంధించినటువంటి ఇవన్నీ కూడా కొలమానం చేయలేనివి రాజు గారు. ఎందుకంటే విద్యను అందించడం కానీ, లేకుంటే వైద్యం అందించడం కానీ, కేసీఆర్ గారు ఆ రోజు దూరదృష్టితో హరీష్ రావు గారు వైద్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ప్రతి జిల్లాకు సంబంధించి ప్రతి బస్తీ దవాఖానాలు కానీ, లేకుంటే 100 బెడ్ హాస్పిటల్లో డయాగ్నైజ్ చేయడానికి అవసరమయ్యేటువంటి అన్ని కానీ, ఆపరేషన్ సౌకర్యం ఏర్పరిచేటువంటి అంశంలో కానీ చాలా పెద్ద ఎత్తున వాటి మీద దృష్టి పెట్టి ఒక మానవీయ కోణంలో కేసీఆర్ గారు ఏ సమస్యనైనా ఉత్తగా ఆలోచించారు. ఏ సమస్యనైనా రూట్ కాజ్ ఏంది అనేటువంటి, అంటే సమస్యకు కారణం ఏంటి, సమస్య పరిష్కారం కావడానికి ఏం ప్రయత్నం చేయాలి, ఈ 2 అంశాలను వాళ్ళు లోతుగా చర్చించి ఆ సమస్యలకు పరిష్కారం కనుగొనేటువంటి అనేక విధానాలు ఈ 9.5 ఏళ్లలో మనం చాలా స్పష్టంగా అమలు చేసినటువంటి అంశాన్ని మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఇలా నిజంగానే వెజ్ మార్కెట్లు ఇలా చూస్తా ఉంటే, ఆ వెజ్ మార్కెట్లు ఎట్లా అంటే ఒక హైజెనిక్ ఫుడ్ తినాలి, ప్రజలకు అనారోగ్యం రావద్దు, ఎక్కడో అక్కడ రోడ్ల మీద పెట్టి దుమ్ము వారి ప్రజలు తింటే వాటి వల్ల వచ్చేటువంటి నష్టాన్ని కేసీఆర్ గ్రహించి వెజ్ నాన్ వెజ్ మార్కెట్ కూడా సపరేట్ గా పెట్టి ఒక ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కాంప్లెక్స్ కట్టేటువంటి ప్రయత్నం చేసి, ధోబీఘాట్లలో కూడా అత్యాధునికమైనటువంటి ధోబీఘాట్లు కావాలని కొన్ని పట్టణాల్లో ఒక ప్రత్యేకమైనటువంటి ప్రయత్నం చేసింది. నీటి విషయంలో
హైజెనిక్ వాటర్ కావాలని చెప్పి మిషన్ భగీరథ నుంచి కానీ మున్సిపాలిటీ నుంచి కానీ వచ్చేటువంటి వాటర్ పొల్యూటెడ్ లేకుండా చేసేటువంటి ప్రయత్నం చేసి ఇక్కడ మురుగు కాలువలకు సంబంధించినటువంటి వాళ్ళ వల్ల ఆరోగ్యం దెబ్బతింటది ప్రజలకు అని చెప్పి వాటిని అంతటిని కూడా తడి చెత్త పొడి చెత్త సెగ్రిగేషన్ చేసి ఊరు బయట తద్వారా కూడా ఆదాయం వచ్చేటువంటి పరిస్థితి మున్సిపాలిటీలకు చేసినటువంటి పరిస్థితి చూసినాం. కాబట్టి ఇక్కడ ప్రజలందరూ కూడా ఏం ఆలోచిస్తున్నారంటే ఒక తండ్రిలాగా మమ్మల్ని అందరినీ ఒక కొడుకులాగా తమ్ముళ్లాగా చెల్లెలాగా అక్కలాగా మామలాగా ఆలోచించేటువంటి ఒక నాయకుడు కేసీఆర్ గారు అన్ని ఆలోచించి మా కోసం ఈ సమస్యలకు అన్నిటికి కూడా ఒక పరిష్కారం చూపిండు. ఆ పరిష్కారాన్ని ముందుకు తీసుకుపోవాల్సినటువంటి ప్రభుత్వం ఇలా చేసినటువంటి పనులన్నింటినీ కూడా మళ్ళీ రివర్స్ చేసేటువంటి ప్రయత్నం మనం చూసినాం. 9 నెలల్లో రివర్స్ మైగ్రేషన్ స్టార్ట్ అయింది గ్రామీణ ప్రాంతాల్లో. ఇవాళ మళ్ళీ ఏమైపోయిందంటే మళ్ళీ మైగ్రేషన్ స్టార్ట్ అయింది రాజధాని. చాలా బాధ, ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళం, తెలంగాణ అభివృద్ధిని కోరుకునేటువంటి వాళ్ళం, తెలంగాణ కోసం నిరంతరం తపన పడిన వాళ్ళం అందరూ కూడా ఇవాళ ఎంత బాధపడుతున్నారంటే కన్నీళ్ళు వస్తా ఉన్నాయి. ఏంది అసలు తెలంగాణ కేసీఆర్ గారు తన శక్తినంతా ధారపోసి చేసినటువంటి ఒక వికాసాన్ని, ఒక ప్రయత్నాన్ని ముందుకు తీసుకుపోయేటువంటి ప్రభుత్వం ఉండాలి కానీ వాటిని వెనక్కి లాగే ప్రయత్నం ఏంటి అనేటువంటి ఒక బాధ కలుగుతా ఉంది. డెఫినెట్ గా దీని గురించి ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ప్రజలే న్యాయ నిర్ణేతలు, చరిత్ర నిర్మాతలు. మనం ఏం చెప్పినా ప్రజల్ని అడ్రస్ చేయాలి, ప్రజలకేం చెప్పాలి. వాళ్ళు చెప్తా ఉన్నారు, ఇగో సార్ మీరు ఇట్లా చేసి ఉంటే బాగుండు, గత ప్రభుత్వంలో ఏమైనా మా చిన్న పొరపాట్లున్నా ఇగో మీరు ఇట్లా చేసి ఉంటే బాగుండేది అని మాకు కూడా చెప్పేటువంటి వాళ్ళు చెప్తా ఉన్నారు. అంటే ఒక 100 తప్పులు ఈ ప్రభుత్వం నుంచి ఎట్లా జరుగుతున్నాయో వాళ్ళు ఒక్క బిల్లు వస్తలేదు, ఒక అభివృద్ధి జరుగుతలేదు, ఒక సంక్షేమం జరుగుతలేదు. అంటే ప్రభుత్వం మొత్తం పడకేసింది. పాలన అనేటువంటిది లేకుండా పోయింది. పాలన పూర్తిగా పడకేసినటువంటి సందర్భం. ఈ పాలనకు సరైనటువంటి ఒక ఏమంటాం అనస్థీషియా ఇస్తే పేషెంట్ ఎట్లా స్పృహ లేకుండా ఉంటాడో ఇవాళ అట్లా స్పృహ లేనటువంటి ప్రభుత్వాన్ని ఇలా లేపాల్సినటువంటి అవసరం ఉంది, బుద్ధి లేపాల్సినటువంటి అవసరం ఉంది, ఓటు ద్వారా లేపాల్సినటువంటి అవసరం ఉంది, ప్రశ్నలతో లేపాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి డెఫినెట్ గా మున్సిపల్ ఎన్నికల్లో ఈ ప్రయత్నాలు అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ప్రజలే వీటిని, మేము ఒక రాజకీయ పార్టీగా ఇంతకుముందు దత్తాత్రేయ 15 కార్నర్ మీటింగ్ లో మన హరీష్ రావు గారు ఇక్కడికి వచ్చినప్పుడు అపూర్వ స్పందన అనిపించింది ప్రజల నుంచి. సార్ మీరు ఉన్నప్పుడే ఈ లైట్ అయింది, సార్ మీరు ఉన్నప్పుడే ఇది అయింది, కేసీఆర్ ఉన్నప్పుడే మాకు ఇవన్నీ వచ్చినాయి, కేటీఆర్ ఉన్నప్పుడే ఈ పార్క్ వచ్చింది, కేటీఆర్ ఉన్నప్పుడే ఈ రోడ్డు పడ్డది. ఇట్లా చాలా స్పష్టంగా చెప్తున్నారు. ప్రజలకు మనం చెప్పకముందే వాళ్ళే అన్ని చెప్తున్నారు. మేము నోరు మూసుకోవడం అవుతుంది, ప్రజలే మాకు పాఠాలు చెప్తున్నారు. సార్ మీరు ఏం లేదు, మేము మీ వెంట ఉంటాం, ధైర్యంగా ఉండండి, కేసీఆర్ మంచిగా ఉండాలి, కేసీఆర్ మళ్ళా రావాలి, కేసీఆర్ తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యం. ఎవడు జాతిపిత కావాలంటున్నాడు సార్, ఆ జాతిపిత కావాలంటాడు, మళ్ళీ ఆయన ఏంది చర్చలు కూడా జరుగుతున్నాయి. రాజు గారు మా ఇంత అత్యద్భుతమైనటువంటి నాయకుడు, తెలంగాణ చిత్రపటాన్ని భారతదేశంలో ఆవిష్కరించిన నాయకుడు, చావో రేవో తెలుసుకొని తెలంగాణ ఇచ్చినటువంటి నాయకుడు, అన్ని రాజకీయ పార్టీలు ఒక్కటి చేసిన నాయకుడు, సబ్బడ్డ వర్గాలతో కలిసి ఉద్యమించినటువంటి నాయకుని పట్టుకొని మరి ఇట్లా తిడుతా ఉంటే మేము ఏం చేయాలి సార్ అనేటువంటి ఒక బాధ, ఆవేశం ఇలా ప్రజల్లో చాలా స్పష్టంగా పెలుబుకుతున్నటువంటి సందర్భాన్ని చూస్తా ఉన్నాం. అంటే కేసీఆర్ పట్ల ప్రజల్లో ఉన్నటువంటి ఒక ఏమంటాం గుండెలో పిచ్చి మాటలు మాట్లాడేటువంటి వాళ్ళకి ఇలా కోట్లాది ప్రజల గుండెల్లో కేసీఆర్ అనేటువంటిది రికార్డ్ అయిపోయింది. అది ఎవ్వరు చెప్పినా అది చెరిగిపోయేది కాదు, చరిత్ర అది. కాబట్టి ఇలా డెఫినెట్ గా ఇది అన్ని చర్చలు, విలువలకు సంబంధించిన చర్చలు, అస్తిత్వానికి సంబంధించిన చర్చలు, మున్సిపల్లో ఉన్నటువంటి సమస్యలు, ప్రభుత్వ వ్యవహార శైలి, ఇవన్నీ కూడా తీవ్రమైనటువంటి చర్చకు దారితీస్తా ఉన్నాయి. ఇది మంచి ఒక చర్చ వేదికలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇది ఒక శుభ పరిణామం తెలంగాణ ప్రజలకు అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. మనం చూస్తా ఉన్నాం 2 ఏళ్ల పరిపాలన వైఫల్యాలకు తోడుగా మున్సిపాలిటీలో నెలకొన్న సమస్యలు, వీటన్నిటికంటే ప్రధానంగా ప్రాణాలకు తెగించి తెలంగాణ సాధించడమే కాకుండా తెలంగాణను 10 ఏళ్ల పాటు ప్రగతి ప్రస్థానంలో కొనసాగించి వికాసం చేసిన మహోన్నత నాయకత్వంపై విమర్శలు చేయడాన్ని కూడా తెలంగాణ సమాజం సహించట్లేదనే అంశాన్ని కూడా దేవిప్రసాద్ గారు స్పష్టంగా చెప్తున్న విషయాన్ని మనం చూస్తున్నాం. వీటన్నిటిపై కూడా చర్చ జరుగుతోంది, ప్రజల్లో విస్తృతమైన చర్చ జరుగుతోంది. ప్రజలే న్యాయ నిర్ణేతలు, చరిత్ర నిర్మాతలు అనే విషయాన్ని కూడా దేవిప్రసాద్ గారు స్పష్టంగా చెప్తున్న అంశాన్ని మనం చూస్తున్నాం.
దత్తాత్రేయ గారు, మనం చూస్తున్నాం నిన్న కేటీఆర్ గారు చేసిన తీవ్రమైన హెచ్చరిక కూడా మనం చూస్తూ ఉన్నాం. అన్ని పత్రికల్లో కూడా కనిపిస్తూ ఉంది. పాతాళంలో దాక్కున్న వదిలిపెట్టే ప్రసక్తే లేదు, 2 ఏళ్ళు మాత్రమే ముఖ్యమంత్రికి టైం ఉంది, కేసీఆర్ గారిని తిడితే ఊరుకునే ప్రసక్తే లేదని చెప్పి ప్రజల పక్షాన నిలదీస్తూనే ఉంటామని కూడా చెప్పిన సందర్భం మనం చూసాం. ఎట్లా చూడాలి ఈ విషయాలు మనం? కేటీఆర్ గారిని చెప్తున్నటువంటి ఆ మాటలు స్వాగతించదగ్గే. తెలంగాణ ప్రజలు కూడా అదే కోరుకుంటా ఉన్నారు. ఏంది టీఆర్ఎస్ వాళ్ళు ఇంత సహనంతో ఉంటున్నారు, ఇంత మౌనంగా ఉంటున్నారు? పెద్ద ఆయన నన్ను పట్టుకొని అట్లా తిడుతూ ఉన్నాడు, వాడు నోటికి ఎట్లొస్తే అట్లా తిడుతూ ఉన్నాడు, అది నోరా ఇంకేమన్నా నాకు అర్థం కాదు. మాకే రక్తం మరుగుతుంది. కేసీఆర్ లాంటి నాయకుడిని తిట్టే స్థాయా? ఆయన కాలి గోటికైనా సరిపోతాడా? ఆయన పోరాటం ఎక్కడ, ఆయన త్యాగం ఎక్కడ, ఆయన కమిట్మెంట్ ఏంది, ఆయన డెడికేషన్ ఏంది? ఇటు ఢిల్లీని అటు గల్లీని ఏకం చేసేటువంటి సత్తా ఉన్న నాయకుడు. ఒకసారి పిలిపిస్తే ఢిల్లీ దద్దరిల్లింది, ఒకసారి పిలిపిస్తే 100 సార్లు తెలంగాణ రాష్ట్రం మొత్తం దద్దరిల్లింది. ఆయన రాజీనామాలు చేసినప్పుడల్లా రాష్ట్రం మొత్తం ఆయన గురించి చర్చ జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక వాదం నిలబడ్డది. నిలబడ్డ వాదాన్ని గెలిపించిండు, నడిపించిండు, ప్రజలందరినీ ఏకం చేసిండు. ఇట్లాంటి నాయకుడిని తిడుతుంటే పోనీ మాటలు ఇచ్చి రాష్ట్రం తెచ్చిన తర్వాత రాష్ట్రాన్ని వదిలేయలే కదా. తెచ్చిన రాష్ట్రాన్ని కూడా కంటికి రెప్పలా కాపాడి తెలంగాణ రాష్ట్రంలో ఈ స్థాయిలో అభివృద్ధి జరిగి తెలంగాణ అన్ని రంగాల్లో నంబర్ 1 స్థాయిలో ఉండడానికి కారణమైన నాయకుడు కదా. మరి గట్లాంటి నాయకుడిని ఎట్లా పెడితే అట్లా తిడుతూ ఉంటే చూస్తూ కూర్చోవడానికి మాకే బర్దాష్ అయితే లేదు. కేటీఆర్ గారు ఎందుకంటే ఆయనకు కొంచెం తెలంగాణలో ఉన్నటువంటి ప్రజల పట్ల కానీ సమాజం పట్ల కానీ ఉన్న మౌనం స్పృహతోటి ఆయన మాట్లాడే తీరులో కొంత ఓపిక పట్టిండు. కానీ ఇప్పుడు మాట్లాడాల్సిన సమయం ఆసన్నమైంది. వాస్తవం అది. నువ్వు ఏ మీటింగ్ దొరికితే ఆ మీటింగు, అది సందర్భం ఏందో ఆయనకు గుర్తుండదు. రేవంత్ రెడ్డి గారికి ఏ పర్పస్లో మీటింగ్ పెట్టినో తెలియదు, ఆ మీటింగ్ ఉద్దేశాలు ఏందో తెలియవు. కానీ ఆడికి పోవడం, మైక్ దొరికిందా, ప్రజలు కనిపించారా, ఇక పూనకం వచ్చినట్టుగా ఊగడం, కేసీఆర్ గారిని తిట్టేంతవరకు సరే అనుకున్నాం. కానీ చావు కోరుకుంటున్నావు కదా నువ్వు. ఆయన చావాలంటావునో, నేను బొందబెడతా అంటావునో, నువ్వు అందులో పడి చావు ఇందులో పడి చావు, ఎవడరా భయ్ నువ్వు? నాకు అర్థం కాదు. మాలాంటి వాళ్ళకి ఇంత మరుగుతూ ఉంటే, తెలంగాణ ప్రజలుగా మాకే మరుగుతూ ఉంటే, కేసీఆర్ గారి పుత్రుడిగా ఈ రాష్ట్రంలో ఆయనతో పాటు ఈ రాష్ట్రాన్ని బాగు చేయడంలో అడుగులో అడిగేసి పనిచేసిన నాయకుడిగా ఆయన మాట్లాడిన దాంట్లో తప్పేముందని? ఖచ్చితంగా రాజుగారు 2 సంవత్సరాల కాలం లెక్క పెట్టుకోమని చెప్తా ఉన్నామని చెప్పిండు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు. నువ్వు పాతాళం దాక్కున్నా, ఇవాళ నువ్వు చేసినటువంటి ఓటుకు నోటు కేసుకు సంబంధించిన ఆధారాలను చెరిపేసే ప్రయత్నం చేసినా, నువ్వు ఫోరెన్సిక్ ల్యాబ్లో ఉన్నటువంటి దాంట్లో అగ్ని ప్రమాదాలు సృష్టించినా, ఖచ్చితంగా నీ పాపం పండే రోజు ఉంది. కౌంట్ పెట్టుకో బిడ్డ. శిశుపాలుడికి ఎట్లాగైతే శ్రీకృష్ణ భగవానుడు 100 రోజుల సమయం ఇచ్చి 100 తప్పులు లెక్కగట్టిండో, నీ తప్పులను కూడా మేము లెక్కగడతా ఉన్నాం. ప్రజలకు ఇచ్చిన హామీలు లెక్కలోకి వస్తాయి, నువ్వు కేసీఆర్ గారిని తిడుతున్న మాటలు లెక్కలోకి వస్తాయి. నీ ప్రతిదీ కూడా కౌంట్ చేసి 2 సంవత్సరాల తర్వాత నువ్వు భూమి లోపల దాక్కున్నా, ఒక బొగ్గు గని కుంభకోణంలో భాగస్వామి ఎట్లా ఉందో అట్లాంటి పాతాళంలో పోయి దాక్కున్నా కూడా నీ మీద శిక్ష వేస్తపడడంలో ఏమాత్రం తప్పు లేదండి. అందరూ కూడా ప్రజలు ఆకాంక్షిస్తున్నారు, కోరుకుంటున్నారు, అది రావాలని అంటున్నారు. ఆయననేమో తిడుతూ ఉంటే మీరేమో జాగ్రత్త ఉండు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఎన్ని రోజులు మాట్లాడతారండి? ఇవాళ తెలంగాణ సమాజం మాటకు మాటే సమాధానం ఇస్తారు. ఒక చెంప కొడితే ఇంకో చెంప విపేతానికి ఇది గాంధీ మార్గం ఉన్న తెలంగాణ కాదుగా. ఇప్పుడు ఖచ్చితంగా తిరుగుబాటు, మనం ఉద్యమంలోనే తిరుగుబాటు జెండా ఎగరేసిన వాళ్ళం. నీ నాయకుడు చంద్రబాబు ఎట్లా చెప్తే అట్లా, ఆయన దాక్కోమంటే దాక్కుంటావు, ఆయన మొరుగుమంటే మొరుగుతావు, ఆయన కూసోమంటే కూసుంటావు, ఆయన తిట్టుమంటే తిడుతావు. నువ్వు ఎవరి కోసం రా పనిచేస్తున్నావు అని అనరా ప్రజలు? తెలంగాణ ప్రయోజనాలను కాపాడడం కోసం కాదు నేను ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెట్టింది. నీళ్లు దోసుకపోతా ఉంటే చూస్తూ కూర్చుంటావు. ఒక్కరోజు చంద్రబాబుని పల్లెత్తు మాట అనవు, చేస్తున్నావు తప్పు అని చెప్పేసి నిలదీయవు, రా మీటింగ్కు రా అని చెప్పేసి పిలువవు. నీకేంది చీకటి ఒప్పందం నాకు అర్థం కాదు. ఏ తప్పు చేసిండ్రా భయ్ కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురావడం చేసిన తప్ప, లేకపోతే తెలంగాణలో ఉన్నటువంటి నీటి హక్కులను కాపాడడం తప్ప, కృష్ణా జిల్లాలో సెక్షన్ 3 సాధించి నీ ఆంధ్ర నాయకులు, నీ చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు నీళ్ళ దోపిడీ చేస్తూ ఉంటే అడ్డుపడ్డది తప్ప ఏ తప్పు చేసిండు? పాలమురుకు ప్రాజెక్టు కట్టడం తప్ప, కాళేశ్వరం కట్టడం తప్ప, తెలంగాణని వెలుగులో దివేగా తీర్చిదిద్దడం తప్ప. ఇవాళ ఖచ్చితంగా మేమందరం కూడా అదే కోరుకుంటా ఉన్నాం అంటా ఉన్నారు పార్టీ కార్యకర్తలు, నాయకులు, తెలంగాణ సమాజం అదే కోరుకుంటా ఉంది. రేవంత్ రెడ్డి తిట్ల పురాణం ఆపకపోతే ప్రజలే రాళ్లతో కొడతారు రాజుగారు. అంత ఆవేశంతో ఉన్నారు. ఆయన ఏం తప్పు చేసిండ్రా బాయ్ అని అంటా ఉన్నారు. ఆయన మౌనంగా ఉంటున్నాడు అంటే నీ అరాచకం ఇంకెన్ని రోజులు ఉంది చూద్దాం, ప్రజలకు తెలవాల. వీడు దొంగ హామీలు ఇచ్చిండు, దోచుకు తింటా ఉన్నాడు, పంపకాలు చేస్తా ఉన్నాడు, అవినీతికి భాగవతానికి తెరలేపిండు. ఏ అంశంలో అయినా కూడా అవినీతి చూస్తా ఉన్నారు కదా. మంత్రులు గన్నులు పెట్టడం, బెదిరియడం, పాఠాల కోసం కొట్లాడడం, ఇవన్నీ చూస్తూ ఉంటే తెలంగాణ సమాజానికి క్లియర్గా అర్థమవుతుంది కదా. దోచుకోవడానికి మాత్రమే నువ్వు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నావు. తెలంగాణని మాత్రం దోచిపెట్టాలి. ఎవరికి? నీళ్ల విషయంలో చంద్రబాబుకు, అధికారం విషయంలో చంద్రబాబుకు, నిధుల విషయంలో చంద్రబాబుకు అప్పచెప్పి తెలంగాణని ఎడారి చేయాలనే కుట్రలో నువ్వు ఉన్నావు. అందుకే తెలంగాణ సమాజం మొత్తం కూడా తిరుగుబాటు జెండా ఎగరేస్తుంది. కేటీఆర్ గారు మాట్లాడినా, హరీష్ రావు గారు మాట్లాడినా వాస్తవాలు మాట్లాడుతూ ఉన్నారు, నిజం మాట్లాడుతూ ఉన్నారు. అది తెలంగాణ సమాజం హర్షిస్తూ ఉంది.
నువ్వు తప్పు మాట్లాడితే మేము ఖచ్చితంగా నీ తప్పు నిలదీస్తాం. రైట్. దేవిప్రసాద్ గారు, మనం చూస్తూ ఉన్నాం నిన్న కేటీఆర్ గారు అలాగే హరీష్ రావు గారు కూడా మాట్లాడిన అంశాలు మనం చూస్తూ ఉన్నాం పత్రికల్లో, అనేక కీలకమైన అంశాలు. కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో తప్పకుండా గల్లంతవడం ఖాయమని కేటీఆర్ గారు స్పష్టం చేసిన అంశం మనం చూస్తూ ఉన్నాం. దీంతో పాటుగా 2 ఏళ్లలో ఏం చేశారు, 2 ఏళ్లలో కేవలం ఎగువేతలు తప్ప చేసిన అంశాలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఎట్లా చూడాలి, వీటిపై ప్రజల్లో ప్రధానంగా ఎట్లాంటి చర్చ జరుగుతూ ఉంది? రాజు గారు, అంటే కాంగ్రెస్ పార్టీ ప్రజల పట్ల విశ్వాసం లేదనేటువంటి విషయం చాలా తేటతెల్లమైంది. అందుకే ఈరోజు రేపు ఏమైనా పోల్ మేనేజ్మెంట్ చేసి గెలుద్దాం అనేటువంటి భావనతో వాళ్ళు కొంత కనబడుతున్నట్టు కనబడుతుంది. ఎందుకంటే ప్రజల దగ్గరికి పోయి ఈ సమస్యలు పరిష్కరించడం, మా ప్రభుత్వానికి ఓటేయండి అని అడిగేటువంటి పరిస్థితి ఇలా ప్రజల్లో ఎక్కడ కూడా కనిపించడం లేదు. భారతీయ జనతా పార్టీ కూడా ఈ రాష్ట్రానికి చేసింది ఏం లేదు, ఈ రాష్ట్రానికి ప్రత్యేకమైన నిధులు తెచ్చిందేం లేదు. ఈ ప్రభుత్వం, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఇన్ని దుశ్చర్యలు చేస్తుంటే కళ్ళకు గంతలు కట్టుకొని చూస్తున్నది అనేటువంటి భావన నెలకొంది. అందుకే కేటీఆర్ గారు, హరీష్ రావు గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు ఏంటంటే ఈ 2 సంవత్సరాల్లో ఏం చేసినరో అడగండి వచ్చినటువంటి వాళ్ళని. అట్లాగే రెండవది ఏమేం బాకీ ఉన్నారో అడగండి, ఏం చేసినరో అడగండి, ఏం చేస్తారో అడగండి. మేమేం చేసినామో చెప్తున్నాం. 9 ఏళ్లలో కేసీఆర్ నాయకత్వంలో మేము ఏమేమి పనులు చేసినాం అనేటువంటి చెప్పుకునేటువంటి ఒక ప్రౌడ్, ఒక గర్వం ఇలా కేసీఆర్ పాలనలో ఈ 9 సంవత్సరాల్లో మేము చెరువులు రిపేర్ చేసినాము, కాకతీయ మిషన్ ద్వారా ప్రాజెక్టుల నిర్మాణం చేసినాము. అట్లాగే ఒక్కొక్క ట్రాన్స్ఫార్మర్లు, 100 ట్రాన్స్ఫార్మర్. నేను ఇక్కడ మొన్న ఒక విలేజ్ కు పోయి అడిగితే గతంలో సమైక్యాంధ్రలో ఉన్నప్పుడు 50 ట్రాన్స్ఫార్మర్లు ఉండే ఆ ఏరియాలో, ఇప్పుడు 500 అంటే ఎక్కడ కూడా కరెంటు డిస్టర్బెన్స్ లేకుండా ప్రజలకు అవసరమైనటువంటి విద్యుత్ ఇవ్వాలనేటువంటి తపనతో గతంలో ఒక ట్రాన్స్ఫార్మర్ గాలిపోతే 7 రోజుల పాటు పడిగాపులు కాసే స్థితి నుండి అలా మొబైల్ ట్రాన్స్ఫార్మర్ సిస్టమ్ తీసుకొచ్చి అద్భుతమైనటువంటి సంస్కరణలు విద్యుత్ రంగంలో తీసుకొచ్చి ఇలా పెట్టే ఇన్వర్టర్ల కంపెనీలు, వైండింగ్ షాపులు మళ్ళీ ఓపెనింగ్ అయ్యేటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనబడతాం. కాబట్టి బేరీజ్ వేసుకోండి, మీకు ఏ ప్రభుత్వం పరిపాలన చేసి పరిపాలనలో ఏమి ఇచ్చింది అనేటువంటిది తీసుకోండి. అట్లాగే వ్యవస్థల్ని ఎంత దుర్వినియోగం చేస్తున్నారో కూడా మీరు అర్థం చేసుకోవాలని ప్రజలకు చాలా స్పష్టంగా కేటీఆర్ గారు, హరీష్ రావు, మాకేం అధికారుల మీద కోపంతో మాట్లాడడం లేదు రాజు గారు. ఇలా అధికారులు అంటే అత్యంత గౌరవం ఇచ్చి వారికి అనేక బాధ్యతలు అప్పచెప్పినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. కానీ ఇలా ఈ ప్రభుత్వంలో ఏం చేస్తా ఉంది? ప్రతిపక్షాలను వేటాడడం, నిరుద్యోగులను వేటాడడం, ప్రశ్నించినటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టడం, సోషల్ మీడియా సైనికుల్ని బెదిరించడం, అదిరించడం, చివరికి ప్రజలు మా 6 గ్యారంటీలు ఏమైనాయంటే ప్రజల మీద కూడా దాడి చేసేటువంటి పరిస్థితి. అట్లాగే ఎన్నికల్లో పనిచేస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు సంబంధించినటువంటి వాళ్ళ మీద ఒక షాడో టీం లాగా పనిచేయడం, వాళ్ళ కదలికలను గమనించడం, వారి కదలికలకు సంబంధించినటువంటి అనేక వివరాలు చేయడం, అనవసరంగా వాళ్ళ ఇళ్లకు వచ్చి చొరబడి తనిఖీలు చేయడం. ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుని అన్న తనిఖీలు చేసి రాజు గారు? ఇలా నిన్న వార్తలు చూస్తా ఉన్నాం, మంచిర్యాల కావచ్చు, స్వయంగా ఇక్కడ జైరాబాద్ లో కూడా నా నివాసానికి వచ్చి హంగామా చేసిపోయింది, ఏమేమి ఉన్నాయి అని చెక్ చేసి. నేను ఏమంటున్నా, వాళ్ళు వస్తామంటే సహకరిస్తాం, చెక్ చేసుకోండి. ఎందుకంటే అది ఎలక్షన్ కమిషన్, మేము ప్రజాస్వామ్యంగా గౌరవించేటువంటి వాళ్ళం, చెయ్యండి. కానీ మేము ఏమంటున్నామంటే మమ్ములను చేసినట్టే ఇతర పార్టీలకు సంబంధించినటువంటి వారి మీద కూడా మీరు చేయండి. ఎవరిని చేస్తలేరు కదా, ఒక బీఆర్ఎస్ పార్టీని మాత్రమే ఎందుకు టార్గెట్ చేస్తున్నారంటే రేపు మున్సిపల్ ఎన్నికల్లో ఎగిరేది బీఆర్ఎస్ జెండా అనేటువంటి ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు మీకు ఉన్నాయి. కాబట్టి ఈ ఆగమాగం, ఈ అగమ్య గోచరం తయారైందని చాలా స్పష్టంగా కనబడుతుంది. మేము ప్రజలకు మేము స్పష్టంగా చెప్తున్నాం, మీరు ఆలోచించి ఓటేయండి, విజ్ఞతతో ఓటేయండి. ఇది మన ఒక ఓటు అనేటువంటిది మన తలరాతను మార్చేటువంటి ఒక బ్రహ్మాస్త్రం. ఈ ఓటును ఉపయోగించి మనకు హామీలు ఇచ్చినటువంటి వాళ్ళు, మనల్ని మోసం చేసినటువంటి వాళ్ళు, మనకు అబద్ధాలు చెప్పినటువంటి వాళ్ళు, మన ప్రజా సమస్యల మీద పోరాడుతున్నటువంటి వాళ్ళ మీద దాడి చేసేటువంటి వాళ్ళ పట్ల ఇది ఒక బ్రహ్మాస్త్రంగా ఉపయోగించండి, ఒక మిసైల్ గా ఉపయోగించండి అని చెప్తున్నాం. ఒక ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యత అది. ప్రజలు నిర్ణయిస్తారు. డెఫినెట్ గా నేను ఇంతకుముందు చెప్పినట్టు ప్రజల చేతిలోనే ఇలా అందరి భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంది. ప్రజలు ఇంకా మీరు పోరాడండి, గట్టిగా కొట్లాడండి. కేటీఆర్ కు, హరీష్ గారికి, కేసీఆర్ గారికి
ఒక మానసిక ధైర్యాన్ని ఇవ్వండి, వాళ్ళకు కొట్లాడేటువంటి శక్తిని ఇవ్వండి. అంటే ఎట్లా ఆ శక్తి ఇవ్వడం అంటే గ్లూకోజ్ తాగడం వల్ల ఇంకోటి తాగడం వల్ల రాదు. రైట్ ప్రజలు రైట్ ఓటేసి బీఆర్ఎస్ ను దీవించడం ద్వారా అత్యంత శక్తివంతమైనటువంటి నాయకులుగా ఎదిగి ప్రజా సమస్యల మీద పోరాడేటువంటి ఒక బలం శక్తి వస్తుంది బీఆర్ఎస్ నాయకులకు. ఓకే కాబట్టి మీరు ఈ మున్సిపల్ ఎన్నికలతో ప్రభుత్వాలు మారవు రాజు గారు. రైట్ ఇక రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా Right. పోతాడు అని మేమేం అనుకుంటలేము. Okay. కానీ కొట్లాడేటువంటి వాళ్ళకు నిబద్ధత కలిగినటువంటి వాళ్ళకు ప్రజా సమస్యల మీద నిరంతరం తప్పించేటువంటి మా నాయకులు కేటీఆర్ గాని, హరీష్ గాని, మా కేసీఆర్ గాని, మా అశేష బీఆర్ఎస్ నాయకులకు గాని మీరు మద్దతు ఇవ్వండి, మాకు కొట్లాడే శక్తిని ఇవ్వండి, మేము మీ పక్షాన ఉంటాం, ఎంతకైనా తెగిస్తాం, మీ సమస్యల పరిష్కారం కోసం నిలబడతాం అనేటువంటి విశ్వాసాన్ని మేము ఇస్తున్నాం. ఆ విశ్వాసాన్ని ప్రజలు ప్రతిస్పందన చాలా బాగుంది. డెఫినెట్ గా ఈ మున్సిపల్ ఎన్నికల్లో మెరుగైనటువంటి ఫలితాలని మేము ఆశిస్తున్నాం అనేటువంటి విషయాన్ని నేను స్పష్టం చేస్తా ఉన్నాను రాజు. చాలా కీలకమైన విషయం మనం చూస్తా ఉన్నాం. నాడు తెలంగాణ సాధన కోసం ఏ రకంగానైతే శక్తి వంచన లేకుండా పోరాడాము, ఢిల్లీ మెడలు వంచే విధంగా ఉద్యమాన్ని కొనసాగించాము, అదే రకంగా ఇప్పుడు తెలంగాణ ప్రజల హక్కుల కోసం పోరాడుతున్న బీఆర్ఎస్ పార్టీకి శక్తిని ఇవ్వాల్సిన అవసరం, ఆ బాధ్యత ప్రజలపై ఉందని దేవిప్రసాద్ గారు కూడా చెప్తున్న అంశాలు మనం చూస్తా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ దేవిప్రసాద్ గారు, అలాగే దత్తాత్రేయ గారు చర్చలు పాల్గొన్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాటి వార్తలు వాస్తవాలు. నమస్తే.